ఈ మధ్య ఒక ఫీమేల్ పేషెంట్ ఓపీకి వచ్చింది. ఎవాల్యుయేట్ చేస్తే ఆమెకు హిమోగ్లోబిన్ 6 ఉంది. కానీ ఆమె నార్మల్ పర్సన్ లాగా అన్ని రకాల పనులు చేసేస్తుంది. బరువులు ఎత్తడము, ఎక్కువ దూరం నడవడము, జాగింగ్ చేయడము, మెట్లు ఎక్కడము, అన్ని రకాల పనులు చేస్తుంది. ఆమెను హిస్టరీ తీసుకుంటున్న టైంలో అడిగినాము, ఏందమ్మా నీకేమీ ఇబ్బంది అనిపించట్లేదా అంటే, ఇబ్బంది అనిపిస్తుంది సార్, కానీ అది నేను నార్మల్ అనుకుంటున్నాను అని చెప్పింది. సో చాలామంది ఫీమేల్ పేషెంట్స్ ఇదే హిస్టరీతోని వస్తారు. వారికి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా వారు దాన్ని నార్మల్గానే అనుకుంటారు. దీనికి కారణం ఫీమేల్స్లో రక్తస్రావం ఎక్కువ ఉండడము, మళ్ళా ఫుడ్ ద్వారా సరైన ఐరన్ సప్లిమెంట్స్ బాడీకి అందకపోతే బాడీలో ఐరన్ స్టోర్స్ తగ్గిపోతాయి. సో రక్తం పుట్టడానికి బాడీలో కావలసినంత ఐరన్ దొరకదు. ఇది గ్రహించక ఫీమేల్స్ అలానే ఉండిపోతారు. దానివల్ల అంత తక్కువ హిమోగ్లోబిన్ నుండి అంత బరువైన పనులు చేస్తే గుండెకు మంచిది కాదు. 12 హిమోగ్లోబిన్తో పనిచేయాల్సిన గుండె 6 హిమోగ్లోబిన్తో పనిచేస్తే రెట్టింపు ఒత్తిడికి గురవుతుంది. అది లాంగ్ టర్మ్లో అలానే ఉంటే గుండె వీక్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. సో రక్తహీనత ఉన్న ఎవరైనా ఫీమేల్స్ వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన విధంగా ఐరన్ ఇంజెక్షన్స్ కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ తీసుకోవాలి. రక్తం బాగా తక్కువ ఉండి ఐరన్ స్టోర్స్ లేనప్పుడు చాలామందికి ఓరల్ ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా అబ్జార్ప్షన్ సరిగా ఉండదు. సో దానివల్ల ప్రయోజనం ఉండదు. సో వాళ్ళు ఐరన్ ఇంజెక్షన్స్ను ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవడము చాలా మంచిది. మరియు రక్తస్రావం అధికంగా ఎందుకు అవుతుందో చూసుకొని, వెదర్ హార్మోనల్ చేంజెస్ వలన, లేకపోతే యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఏమన్నా అవ్వడం వలన, లేకపోతే మెనోపాజ్ అటైన్ చేసినప్పుడు జరిగే ఇర్రెగ్యులర్ రక్తస్రావం వలన సరైన రీజన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. దానికి గైనకాలజిస్ట్ను కలవడం మంచిది.